5,000 కోట్లు మొత్తం మీ డబ్బే మీరే దొంగల చేతుల్లో పెట్టారు. కాదు మీరే వాళ్ళ చేతుల్లో పెట్టేలా చేశారు. ఎస్, వైట్ కాలర్ గజ దొంగలు మిమ్మల్ని చాలా ఈజీగా బోల్తా కొట్టించి ఈ డబ్బంతా కొట్టేశారు. 1,000 కోట్లు దోచేసిన వాళ్ళు అరెస్ట్ అయినా వెంటనే బెయిల్పై బయటకు వచ్చేస్తూ ఉన్నారు. సామాన్యుడికి మాత్రం పోయిన డబ్బు ఎలా తిరిగొస్తుందో అర్థం కావడం లేదు. సంచలనంగా మారిన ఈ వైట్ కాలర్ ఆఫెన్స్ లపై డీటెయిల్ గా ఫోకస్ చేద్దాం. ఎస్, తెలంగాణలో వైట్ కాలర్ నేరాలు పెరిగిపోతూ ఉన్నాయి. గత 5 ఏళ్లలో 1,21,173 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఇక 2025లో 28,394 చీటింగ్ కేసులు ఫైల్ అయ్యాయి. ఏటా 10% ఆర్థిక నేరాలు పెరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ లో ఏటా 5,000 చీటింగ్ కేసులు నమోదవుతూ ఉన్నాయి. హైదరాబాద్ కంటే సైబరాబాద్ లో ఎక్కువగా ఆర్థిక నేరాలు జరుగుతూ ఉన్నాయి. గతేడాది హైదరాబాద్ లోనే 2,522 కోట్ల చీటింగ్ జరిగింది. హైదరాబాద్ లో 771 మంది బాధితులు ఉన్నారు. 394 మంది అరెస్ట్ అయ్యారు కేసులో. ఇక గతేడాది హైదరాబాద్ లో 104 వైట్ కాలర్ నేరాలు జరిగాయి. 5,000 మందికి పైగా బాధితులు ఉన్నారు. 1,400 కోట్ల చీటింగ్ జరిగింది. గతేడాది సైబరాబాద్ లో 394 మంది ఆర్థిక నేరగాళ్లని అరెస్ట్ చేశారు. విల్లా, ఫ్లాట్, ప్లాట్, ప్రీ లాంచ్, బైబ్యాక్ లేదా డిస్కౌంట్, పేరు ఏదైనా సరే జర జాగ్రత్త. ఆఫర్లకు టెంప్ట్ అయ్యారో ఇక అంతే సంగతులు. మీరు కొంప కట్టుకోకముందే కొల్లారైపోవడం ఖాయం. ఫేక్ ప్రమోషన్స్, గారడీ మాటలు, గాలి మెడల్ని నమ్మితే కోట్లు వాళ్లకు, చిప్ప మీకు. ఎస్, ఆలోచించిన ఆశాభంగం. ₹1,00,00,000 ఫ్లాట్ కేవలం 50 లక్షలే. ఇప్పుడు బుక్ చేసుకోకపోతే ఆఫర్ మీరు నష్టపోతారు అంటూ నమ్మిస్తారు. పొరపాటున కానీ ఇలాంటి ఆఫర్స్ ను, మాటలను నమ్మారో మీ డబ్బు మొత్తం పోయినట్టే. ఎందుకంటే రియల్ మోసగాళ్లు ఎంచుకుంటున్న చీటింగ్ టెక్నిక్ ఇదే. మీ అత్యాసే వైట్ కలర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతోంది. ఎలాంటి ప్రకటనలు, ఆఫర్లకు మీరు బోల్తా పడ్డారో వాటిని రీసెర్చ్ చేసి మరీ వదులుతూ ఉన్నారు కేటుగాళ్లు. అవి నిజమని నమ్మి ఈజీగా బుట్టలో పడుతున్నారు అమాయకులు. తమ దగ్గర ఉన్నదంతా సమర్పించేసుకుంటూ ఉన్నారు.